తెలుగువారు సగర్వంగా చెప్పుకుంటూ గుర్తుంచుకునే ఆణిముత్యాల వంటి చిత్రాలను అందించిన అతి కొద్ది మంది దర్శకుల్లో వి రామచంద్రరావుగా అందరికీ తెలిసిన ఓరుగంటి రామచంద్రరావు ఒకరు. ఆయన రూపొందించిన చిత్రాల్లో అధిక శాతం విజయం సాధించాయి. 7 ఏళ్ల తన చలనచిత్ర జీవితంలో ఆయన రూపొందించినవి కేవలం 17 చిత్రాలే. చిన్న వయసులోనే 50 ఏళ్ల కూడా నిండకుండానే రామచంద్రరావు మరణించి ఉండకపోతే మరిన్ని మంచి చిత్రాలు ఆయన నుంచి వచ్చి ఉండేవి. రామచంద్రరావు సినిమాల సంఖ్య 17 అయినా ఒక్కో సినిమాకి ఒక్కో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా హీరో కృష్ణతో విభిన్న పాత్రలు చేయించి ఆయన కెరీర్ను టాప్ గేర్లోకి తీసుకెళ్లిన దర్శకుల్లో రామచంద్రరావుది కీలకమైన పాత్ర అని చెప్పి తీరాలి. ఆయన మొత్తం 17 చిత్రాలకు దర్శకత్వం వహిస్తే అందులో 11 సినిమాల్లో హీరో కృష్ణ కావడం విశేషమే. మరి మరో విషయం ఏమిటంటే రామచంద్రరావు తొలి సినిమాలోనూ చివరి చిత్రంలోనూ కృష్ణ హీరో కావడం. ఒక సినిమా హీరో ఎలా ఉండాలని రామచంద్రరావు ఊహించారో వాటికి తగ్గట్లు కృష్ణ ఉన్నారని తన సతీమణితో రామచంద్రరావు అంటుండేవారట. హీరో కృష్ణ, దర్శకుడు రామచంద్రరావుల అభిరుచులు దాదాపుగా ఒక్కటే. అందుకే తన చిత్రాలకు రామచంద్రరావును ఎంచుకునేవారు హీరో కృష్ణ. అసాధ్యుడు చిత్ర నిర్మాణ సమయంలో ఎక్కువగా రామచంద్రరావు ఇంట్లోనే భోజనం చేసేవారు కృష్ణ. ఆ సినిమాలోనే ఆయనతో తొలిసారిగా అల్లూరి సీతారామరాజు గెటప్ వేయించారు రామచంద్రరావు. అలాగే ఎన్టీఆర్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన మల్టీ స్టారర్ దేవుడు చేసిన మనుషులు రామచంద్రరావుకు ఎంతో పేరు తెచ్చింది. అలాగే 10 ఏళ్లు కూడా లేని ఓ కుర్రాడు హీరోగా పాపం పసివాడు చిత్రాన్ని రూపొందించి ఆద్యంతం ఆసక్తికరంగా సినిమాను నడపడం రామచంద్రరావు గొప్పతనం. ఇక అల్లూరి సీతారామరాజు చిత్రం గురించి చెప్పనే అక్కర్లేదు. ఒక స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత చరిత్రను సినిమాగా తీయడం తెలుగులో అదే తొలిసారి. అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నా లెక్క చేయకుండా చింతపల్లి అడవులకు వెళ్ళి ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు రామచంద్రరావు. అక్కడి వాతావరణం ఆయన ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీయడంతో చివరకు అల్లూరి సీతారామరాజు చిత్రం పూర్తి కాకుండానే కన్నుమూశారు రామచంద్రరావు. తక్కువే అయినా ఇలాంటి మంచి చిత్రాలు మనకు అందించి వెళ్ళిపోయిన రామచంద్రరావు శత జయంతి సందర్భంగా ఆయన సినీ జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. 1926 మార్చి 13న తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట తాలూకా లక్ష్మీ పోలవరం గ్రామంలో ఓరుగంటి వారింట్లో పుట్టారు రామచంద్రరావు. ఆయన తండ్రి గారి పేరు చంద్రయ్య. కాకినాడ, కొవ్వూరు, తాడిపత్రి, పెద్దాపురం, మద్రాసులలో చదువుకున్నారు. చిన్నతనం నుంచి రామచంద్రరావుకి కళల పట్ల మక్కువ ఏర్పడింది. హై స్కూల్ దశలో ఏకపాత్రాభినయం చేసి ప్రశంసలు పొందారు. నాటకాల్లో ఎక్కువగా ఆడపాత్రలు పోషించేవారు. గురజాడ వారి కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మ వేషం వేసి బహుమతి కూడా అందుకున్నారు. ఆ రోజుల్లో రాతపత్రికలు నడపడం రామచంద్రరావుకు ఓ హాబీగా ఉండేది. సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తితో కవితలు అల్లేవారు, కథలు రాసేవారు. నయాగర, వీర్ రామ్చంద్ పేర్లతో అవి ఆనాటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. దాదాపు 100 కవితల దాకా రాశారు రామచంద్రరావు. అయితే వాటిల్లో అమిద్రితాలు చాలా ఉన్నాయి. మద్రాసు నగరంలో చదువుకుంటున్న రోజుల్లో ఆంధ్ర విద్యార్థి విజ్ఞాన సమితి అధ్యక్షుడిగా అసమాన సేవలు చేశారు రామచంద్రరావు. ఆ రోజుల్లోనే మద్రాసులో తెలుగు వారికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ప్రారంభమైన ఆంధ్రోద్యమంలో కీలక పాత్ర వహించారు. విద్యార్థులలో సాంఘిక చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. రామచంద్రరావు జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఆయన మద్రాస్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా జరిగింది. కాలేజీలోని ఆంధ్ర అసోసియేషన్ వారు నాటకాల పోటీ నిర్వహించినప్పుడు రామచంద్రరావు దర్శకత్వం వహించిన అంతర్యుద్ధం నాటికకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆచార్య ఆత్రేయ రాసిన నాటిక ఇది. ఉత్తమ దర్శకుడిగా కూడా ఆయన బహుమతి అందుకున్నారు. ఈ నాటక ప్రదర్శనను తిలకించిన వారిలో సినీ ప్రముఖుడు తాపీ చాణక్య కూడా ఉన్నారు. అయితే అప్పటికి ఆయన దర్శకుడు కాలేదు. ఈ నాటక పోటీల కారణంగా తాపీ చాణక్య, రామచంద్రరావుల మధ్య స్నేహం ఏర్పడింది. రామచంద్రరావులోని అభ్యుదయ భావాలు, కళారంగంతో ఆయనకు ఉన్న పరిచయం చాణక్యను ఆకట్టుకున్నాయి. రామచంద్రరావు BA పూర్తి చేసిన సమయానికి తాపీ చాణక్యకు రోజులు మారే చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. చాణక్య ఆహ్వానంపై ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు రామచంద్రరావు. ఇక అప్పటి నుంచి దాదాపు 12 ఏళ్ల పాటు కడారు నాగభూషణం, పి పుల్లయ్య, కమలాకర కామేశ్వరరావు, పినిశెట్టి తదితరుల దర్శకుల దగ్గర పనిచేశారు రామచంద్రరావు.
ఇలా వివిధ దర్శకుల దగ్గర సాంఘిక పౌరాణిక జానపద చిత్రాలకు పనిచేసే అవకాశం రావడం, ఎన్నో విషయాలు నేర్చుకున్నారు రామచంద్రరావు. ప్రేక్షకుల నాడి కూడా తెలిసింది. ఆ తరువాత దర్శకుడు మధుసూదనరావు దగ్గర చేరి ఎన్టీఆర్ నటించిన గుడి గంటలు చిత్రానికి పనిచేశారు. రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై తీసిన ఈ చిత్రానికి సుందర్లాల్ నాహతా, డూండి నిర్మాతలు. రామచంద్రరావు పనిచేసే విధానం, వృత్తి పట్ల ఉన్న అంకిత భావం డూండికి బాగా నచ్చాయి. గుడి గంటల చిత్రం తర్వాత రాజ్యలక్ష్మి సంస్థ తీసిన వీరాభిమన్యు చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు రామచంద్రరావు. వీరాభిమన్యు సినిమాలో హీరో వేషం శోభన్ బాబుకి దక్కడానికి ముఖ్య కారకులు రామచంద్రరావు. ఆయన కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆయన మిత్రుడికి తోడలుడు శోభన్ బాబు. అలా రామచంద్రరావు ద్వారా తన ఫోటోలు డూండికి, దర్శకుడు మధుసూదనరావుకి చూపించి వీరాభిమన్యు చిత్రంలో వేషం సంపాదించారు శోభన్ బాబు. వీరాభిమన్యు చిత్రం తర్వాత హీరో కృష్ణ నటించిన గూఢచారి 116 చిత్రానికి కూడా పనిచేశారు రామచంద్రరావు. ఈ సినిమా హీరో కృష్ణకు సరికొత్త ఇమేజ్ తెచ్చిన సంగతి మీకు తెలిసిందే. 1966లో మరపురాణి కథా చిత్రంతో రామచంద్రరావుని దర్శకుడిగా పరిచయం చేశారు డూండి. కృష్ణ, వాణిశ్రీ ఈ చిత్రంలో జంటగా నటించారు. అయితే దానికంటే సరిగ్గా నెల రోజుల ముందు నటుడు, నిర్మాత నెల్లూరు కాంతారావు నిర్మించే అసాధ్యుడు చిత్రం రామచంద్రరావు దర్శకత్వంలో మొదలైంది. ఇందులోనూ కృష్ణ హీరో. ఈ 2 చిత్రాల్లో మరపురాని కథ మొదట రిలీజ్ అయింది. హాస్య పాత్రలు పోషిస్తున్న వాణిశ్రీలో మంచి నటి ఉందని చూపించిన చిత్రం మరపురాని కథ. ఈ సినిమా రామచంద్రరావుకు మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలో హీరో కృష్ణతో గురజాడ అప్పారావు గెటప్ వేయించి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు రామచంద్రరావు. అలాగే అసాధ్యుడు సినిమాలో హీరో కృష్ణతో తొలిసారిగా అల్లూరి సీతారామరాజు గెటప్లో చూపించారు రామచంద్రరావు. ఆ చిన్న ప్రయోగం మరో 7 ఏళ్ల తరువాత హీరో కృష్ణ అల్లూరి సీతారామరాజు వంటి అద్భుత చిత్రాన్ని నిర్మించడానికి స్ఫూర్తి అవుతుందని హీరో కృష్ణ కానీ, రామచంద్రరావు కానీ అనుకుని ఉండరు. కాలానికి మాత్రమే తెలిసిన నిజం అది. ఈ 2 చిత్రాలతో హీరో కృష్ణ, రామచంద్రరావుల మధ్య మైత్రి బంధం ఏర్పడింది. ఏడాదికి 10కి పైగా సినిమాలు చేస్తూ హీరో కృష్ణ దూసుకుపోతుంటే అందులో 1-2 చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం రామచంద్రరావుకు వచ్చేది. హీరో కృష్ణతో కాకుండా రామచంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో హరనాథ్ హీరోగా నటించిన పగబట్టిన పడుచు ఒకటి. శారద హీరోయిన్గా నటించిన ఈ సినిమా 1971లో విడుదలయ్యింది. 1972లో రామచంద్రరావు దర్శకత్వం వహించిన 4 చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో శోభన్ బాబు నటించిన అమ్మ మాట, చలమ నటించిన సోమరిపోతు, మాస్టర్ రాము నటించిన పాపం పసివాడు, కృష్ణ నటించిన అబ్బాయి గారు అమ్మాయి గారు. వీటిల్లో పాపం పసివాడు చిత్రం ఘన విజయం సాధించి అరుదైన సినిమాగా నిలిచింది. ఇక 1973లో విడుదలైన రియల్ మల్టీ స్టారర్ దేవుడు చేసిన మనుషులది ఒక ప్రత్యేక చరిత్ర. రామచంద్రరావు దర్శకత్వం వహించిన తొలి భారీ చిత్రం ఇది. ఎన్టీఆర్ నటించిన చిత్రాలకు దర్శకత్వం వహించిన రామచంద్రరావు ఆయన హీరోగా నటించిన సినిమాకు దర్శకత్వం వహించడం అదే మొదటిసారి, చివరిసారి కూడా. అలాగే హీరో కృష్ణ నిర్మించిన సినిమాకు దర్శకత్వం వహించడం కూడా రామచంద్రరావుకు అదే మొదటిసారి. విడుదలైన 33 కేంద్రాల్లో మొదటి 7 రోజులకు దాదాపు 15 లక్షల రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది దేవుడు చేసిన మనుషులు. అటు ఎన్టీఆర్ అభిమానులను, ఇటు కృష్ణ అభిమానులను నొప్పించకుండా అత్యంత చాకచక్యంతో ఈ సినిమా తీసి అందరి ప్రశంసలు పొందారు రామచంద్రరావు. తను దర్శకత్వ శాఖలో అడుగుపెట్టడానికి కారకుడైన తాపి చాణక్య అంటే రామచంద్రరావుకి ఎంతో గౌరవం. ఆయన రుణం తీర్చుకునే అవకాశం ఈ జన్మకి వస్తుందో లేదో అని తన మిత్రుల దగ్గర తరచూ అంటుండేవారు రామచంద్రరావు. అయితే విజయ సంస్థ, కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా నిర్మిస్తున్న గంగా మంగా చిత్ర నిర్మాణ సమయంలో ఆ చిత్ర దర్శకుడు తాపి చాణక్య హఠాత్తుగా మరణించారు. ఆ చిత్రాన్ని పూర్తి చేసే అవకాశం రామచంద్రరావుకు రావడంతో భక్తితో, బాధ్యతతో పని పూర్తి చేసి అలా తన గురువు రుణం తీర్చుకున్నారు రామచంద్రరావు. ఇక రామచంద్రరావు దర్శకత్వం వహించిన చివరి సినిమా అల్లూరి సీతారామరాజు. 1973 డిసెంబర్ 12న ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. వాహిని స్టూడియోలో పాటను చిత్రీకరించిన తరువాత యూనిట్ అంతా చింతపల్లి అడవులకు వెళ్ళింది. అప్పటికే అనారోగ్యం ఇబ్బంది పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా వర్క్ చేశారు రామచంద్రరావు. అల్లూరి సీతారామరాజు చిత్ర నిర్మాణం ఆయనకు ఒక కళ. ఎలాగైనా దాన్ని పూర్తి చేయాలనే పట్టుబట్టారు. అయితే మనిషి ఎన్ని అనుకున్నా దైవ నిర్ణయం మరోలా ఉంటుంది కదా. విపరీతమైన చలి ఉన్న ప్రదేశం కావడంతో చింతపల్లి వెళ్ళిన తరువాత రామచంద్రరావు ఆరోగ్యం మరింత దెబ్బతిన్నది. దాంతో 1974 జనవరి నెలలో వైజాగ్లోని అమెరికన్ ఆసుపత్రిలో చేర్పించారు కృష్ణ.
ఆసుపత్రిలో ఉన్నా ఆయన దృష్టి సినిమా మీదే ఉండేది. మూత్రకోశానికి సంబంధించి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పడంతో రాయవెల్లూరుకి తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ జరుగుతుండగానే ఫిబ్రవరి 14న కన్నుమూశారు రామచంద్రరావు. మరో దర్శకుడిని పెట్టకుండా తనే మిగిలిన చిత్రాన్ని హీరో కృష్ణ పూర్తి చేసి దర్శకుడిగా రామచంద్రరావు పేరే వేశారు. దట్ ఈజ్ సూపర్ స్టార్ కృష్ణ. దట్ ఈజ్ ది ఫ్రెండ్షిప్ ఆఫ్ రామచంద్రరావు సూపర్ స్టార్ కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.